నా పేరు షేక్ నాగవసరం అండి. మా ప్రొఫెషన్ వచ్చేసి డ్రైవింగ్. గట్టిగా మాట్లాడితే లాస్ట్ నా పేరు నాగవసరం. నాది డ్రైవింగ్ ఫీల్డ్ అండి. ప్రజెంట్ ఇప్పుడు క్యాబ్ డ్రైవర్గా బండి తీసుకున్నాను. నేను బిఫోరే వెస్టీజ్లో జాయిన్ అయ్యాను. కాకపోతే అప్పుడు ప్రాబ్లం ఏమైందంటే సండే మనకు మార్నింగ్ 8 వెళ్ళి ఈవినింగ్ 9 అయిపోతుంది డ్యూటీలో. ఇంకా సండే ఒక్క రోజు నాకు డ్యూటీ జరుగుతుంది. అసలు ఈ బిజినెస్ పర్చేజ్ చేసినాక మా కజిన్ బ్రదర్ జలీల్, అతనైతే లేడు, ఈ బిజినెస్ చేయట్లేదు. అతని ద్వారా నాకు పరిచయం అయింది. నాకు బిజినెస్ తెలియదు. ఆ ప్రొడక్ట్ వాడారు, బాగుంది అంటే అదే నేను ఫ్రీ అన్నాడు. ఐటీ ఫ్రీ అనగానే సరే ఫ్రీ అంటున్నాడు కదా అన్న దాని మీద ఓకే అనేసి ఎట్లా ఫ్రీ అంటున్నాడు కదా ఐటీ లేకపోతే ఆధార్ కార్డ్ ఇస్తే ఐటీ చేస్తుంది, డబ్బులు కట్టేది. ప్రొడక్ట్ బాగుంది, ఒకసారి వాడి చూడు అని చెప్పి బలవంతం చేస్తే బలవంతం సపోర్ట్ పేసి తీసుకున్నాం. బాగా అనిపిస్తే ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఇంట్లో వాళ్ళు వాళ్ళు వాడడం స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత మళ్ళీ ప్రొడక్ట్ తెచ్చుకోవడం. ఆ తర్వాత 10వ తారీఖు రాగానే నీకు 50 రూపాయలు వచ్చింది, 100 రూపాయలు వచ్చిందని ఈ రోజు నుంచి బయట కొట్టుకున్నాము. కొట్టుకున్నాం, ₹1 ఎవరు ఇవ్వలేదు. ఇక్కడ మనకు ఇక్కడి నుంచి పెడుతున్న పెట్టుబడి ఇక్కడ పెట్టడం వల్ల ఎంతో కొంత అమౌంట్ వచ్చింది. ₹1 వచ్చింది, ₹2 వచ్చింది, ఒక ₹50 వచ్చింది. ఏదైనా వస్తుంది కదా అంటే ఇంకా బాగా మీరు చేస్తే మనకు అమౌంట్ వస్తుంది అన్న విషయం నాకు అర్థమైంది. అలా సండే చెప్పుకుంటూ అప్పుడు మా అలీ సార్ ఉండే అబ్బాయి, ఆయన అదే పనిగా అక్కడి నుంచి బస్సు ఎక్కి నా కోసం వచ్చి కొంచెం యాక్టివ్ ఉన్న సార్ అని చెప్పేసి నాకు తిరిగి కొంచెం టీమ్ బిల్డ్ చేశారు. టీమ్ బిల్డ్ చేయడం వల్ల బ్రౌజ్కి చేరుకున్నాము. బ్రౌజ్కి చేరుకున్న తర్వాత సడన్గా ఆయన డిసిషన్ వచ్చేసింది, బిల్డింగ్ ఆపేయండి, ఇట్లా సంగతి పంపినారు, ఇట్లా వెళ్ళిపోయినారు అని. అప్పుడు అందరితో పాటు సార్తో పాటు మేము వెళ్ళిపోయాము. కంపెనీలో తెలిసి సార్ కూడా చేంజ్ అయ్యారు, మేము కూడా చేంజ్ అవ్వడం జరిగింది. దానివల్ల అందరూ లాస్ అయిపోయాము. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అబ్దుల్ సార్ మళ్ళీ వచ్చారు. వచ్చినాక మళ్ళీ ఐడియాస్కొని సార్ ఈసారి అక్కడ ప్రాబ్లం విధంగా ప్రొడక్ట్ నచ్చట్లేదు. ఎవరికి ఇచ్చినా ఫుడ్ జాగ్రత్త అదే 2 మంత్స్లో కావాలంటారు, ఈ విస్టీలో ప్రొడక్ట్ కావాలంటారు. ఇంకా ఎట్లా మాకు కంప్లైంట్ లేదు ప్రాబ్లం వచ్చిందని చెప్పి బిఎస్ మానేసుకున్నాక సెకండ్ ఐడి మళ్ళీ వేసుకున్నాక మళ్ళీ రోజుకురాగానే అది క్రాస్ ఐడి సార్ అమ్మాయిలు రిజల్ట్ చేయలేదని మన బీచ్ మొత్తం వెనక్కి తిరుగుతుందంట. మళ్ళీ రోజు దాకా వెళ్ళి ఫస్ట్ డే ఆల్రెడీ ఒకసారి రోజుకి సెకండ్ టైం మళ్ళీ రోజుకి వెళ్ళాం, 3 సార్లు రోజుకి వెళ్ళాం. ఇక మన టైంలో ఎవరు లేరు. ఇక అలాంటి టైంలో ఎందుకంటే గమనంగా నాకు ఫేవరెట్ లీడర్ వచ్చేసి మా హేమకాంత్ సార్ స్టేటస్ కనపడింది. సార్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఒక్కసారి ఫోన్ చేసి సార్ ఇట్లా వెస్టీజ్ ఐడి అనగానే సరే సార్ కలుద్దామన్నాను. కలిశాను. సార్ మీరు ఎన్నో సార్లు ఇట్లా అయ్యారు, ఒక్కసారి నన్ను నమ్మండి, మీరు ఒక్కసారికి నాకు ఛాన్స్ ఇవ్వండి, ఇదే మీ లాస్ట్ ఫైట్ అవుతుంది ఒకవేళ సక్సెస్ రాకపోతే అని సార్ నాకు భరోసా చేయడంతో మళ్ళీ నేను మన సార్ హైదరాబాద్ ఐడి వేసుకొని బిజినెస్ మొదలుపెట్టాము. ఈ మా సంతోష్ సార్ హెల్ప్ వల్ల, హేమకాంత్ సార్ జూమ్ మీటింగ్ వల్ల నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చి ఆ నాలెడ్జ్ టీమ్ బిల్డింగ్ చేసుకొని ఇప్పుడు సిల్వర్ రేట్ అయ్యాము. సంతోష్ సార్కి, హేమకాంత్ సార్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ప్లీజ్ సార్ క్లాస్